బీఆర్ఎస్ పై షబీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. కోకాపేటలో బీఆర్ఎస్ కి ఇచ్చిన భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. ఆ భూమి వేలం వేసి డబ్బులు రుణమాఫీకి వాడాలన్నారు. రాష్ట్రంలో కారు పార్టీ ఖతమయ్యిందని 11 ఎకరాలు పార్టీ కార్యాలయం కోసం ఎందుకు అని ప్రశ్నించారు. ఆయన అలాట్ చేసుకున్న ల్యాండ్ అది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలా, చేసుకొని దాన్ని వేలం పాటించి ఆ డబ్బులు వచ్చినాయి అన్నీ కూడా మన ఈ రైతులకు ఇప్పుడు రుణమాఫీ దాంట్లో డబ్బులు కడితే మన ప్రభుత్వానికి ప్రజల మీద భారం కూడా తక్కువ పడుతుంది. మనకు ఇంట్రెస్ట్తో లోన్ తీసుకొచ్చేది కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే పార్టీ ఖతమైపోయింది వాళ్ళది. 37% నుంచి 16% ఓట్స్ ఉన్నాయి, 8 ద్వారా డిపాజిట్ లేవు. అలాంటి చోట వాళ్ళు ఒకటే చోట ఆల్రెడీ టీఆర్ఎస్ ఆఫీస్ ఉంది వాళ్ళకు. కాంగ్రెస్ హయాంలో నేను క్యాబినెట్ ఉన్నప్పుడే అది ఇచ్చినాం. ఇప్పుడు ఏం అవసరం ఉంది వాళ్ళకు? అంత పెద్ద కోకాపేటలో అంత కాస్ట్లీ ల్యాండ్ 11 ఎకరాలు. ఆ ల్యాండ్ను ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేకప్ చేసుకోవాలా.